నాదే ఈ పక్కా నాదే తలపైన ఆకాశం ముక్కా నాదే నన్నైతే కొట్టెటోడు భూమినే కొట్టలేదు పుట్టాడా అది మళ్ళా నేనే ఏ బిడ్డ ఇది నా అడ్డ ఏ బిడ్డ ఇది నా అడ్డ అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ Hi, hello and welcome to Super Queens, co-presented by Surf Excel Matic, co-powered by 49 Ante Santanam Santosham, Vijay Lakshmi Deer Minapagullu. Special partners Bhavani Neyi, Priya Gold Refined Sunflower Oils, Razreen Washing Machine Drum Cleaner Liquid. Super Queen, అసలైన ఆట అంతకు మించి ఎంటర్టైన్మెంట్. సో ఆ చైర్ కోసం పోటీ, ఆ చైర్ లో ఉన్న క్రౌన్ కోసం పోటీ. సో వీళ్ళందరిలోంచి ఎవరు అవుతారు సూపర్ క్వీన్? ప్రతి అమ్మాయి జీవితంలో కష్టాలుంటాయి, కన్నీళ్లుంటాయి, కోరికలుంటాయి, కోపాలుంటాయి. అలాగే ప్రతి అమ్మాయి తన ప్రయాణం ఛాంపియన్ అవ్వాలనే మొదలు పెడుతుంది. అలాగే ఇక్కడున్న ఈ క్వీన్స్ కూడా సూపర్ క్వీన్ అవ్వడానికి వాళ్ళ ప్రయాణం మొదలు పెట్టారు. మరి చూద్దాం వీళ్ళలో ఎవరు ఒక అడుగు ముందుకేస్తారు, ఆ టైటిల్ కి దగ్గర అవుతారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్. జుంబా క్లాస్ से गए वाला जुम्बा क्लास से गए वाला సరే, ఇవాళ మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొంచెం మనం సీరియస్ గా ఉండాలి. క్వీన్స్ అనబడే మేము, క్వీన్స్ అనబడే మేము ఇక నుంచి ప్రతి టాస్క్ ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేస్తాం. మా ఎనర్జీ ఏంటో చూపిస్తాం. యాంకర్ నస్తమాను ఎవరన్నా హీరోయిన్లు వస్తే పులిహార పులిహార అని అనం. బరాబర్ అంటాం. చూసారుగా మా క్వీన్స్ నా మీద ఎంత ప్రేమ మీకు అర్థమైందిగా. ఎస్, అది చెప్పడానికి ఇదంతా. నాకు ప్రాబ్లం ఎక్కడ జరిగిందంటే సూపర్ క్వీన్స్ షోకి నన్ను యాంకర్ గా సెలెక్ట్ చేశారని చెప్పారు కానీ అందులో ఈ 10 మంది క్వీన్స్ మీరని నాకు చెప్పాలి. మీరు సక్సెస్ఫుల్ గా టాస్క్ లని ఫినిష్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు ఎలాగో నా మాట వినట్లేదు కాబట్టి కనీసం నా మాట వినే వాళ్ళని కొంతమంది పిలిపించుకుంటాను నేను. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. థ్యాంక్ యూ. ఈ 10 మంది క్వీన్స్ కి ఇంకో 10 మంది కింగ్స్ ని పోటీగా తీసుకొస్తున్నా. ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్, 10 మందిని ఒకటేసారి రమ్మనండి. వీళ్ళెవరు నా మాట వినట్లేదు. సో లెట్స్ వెల్కమ్ అవర్ లవ్లీ కింగ్. ప్రదీప్ గారు ఏంటిది ఇంతకేం చేశారు అప్పటి నుంచి? 5 ఎన్టీఆర్లు 5 రామ్ చరణ్ చూసినట్టుంది ఒకేసారి. వీళ్ళ గురించి తెలియక వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు. పర్టికులర్ గా ఈయన గురించి. ఆయన ఒక్కసారి మొదలు పెడితే హార్డ్ డిస్క్ తినేయగలడు. ఎదుటి వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడు. అది చూడు, మొదలెట్టాడు. శ్రీను గారు మీ అమ్మగారు ఎలా ఉన్నారు అనడానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు ఎలా ఉండడానికి చాలా చూసా. ఆయనకు కూడా తెలియదు ఏం చెప్పాడు. చూడండి, ఇంకో అరగంట తర్వాత ఆయన టచ్ చేసి చూడండి, ఇలాగే వస్తాడు డైలాగ్. అది ఇప్పుడు నువ్వు తగ్గేదిలే. మన పిచ్చిలాగే ఉండాలి. అది ఆట ఇప్పుడే కదా మొదలైంది. ఈ ఎపిసోడ్ నాకు రెస్ట్. అన్నొచ్చిండు. రవి గారు ఇటండి. ఈయన ముందే చెప్పాలి, ఇగో మనం కింగ్స్ సైడ్, ఈసారి కింగ్స్ సైడ్ ఆడాలి. అంటే మనసు అక్కడ ఉన్నా సరే ఆడదాం. సో మన అటున్నా గానీ మన ఇటు సైడ్ అనమాట. ఓకే, ఆడదాం ఇవాళకి. ఓన్లీ అమ్మాయి బతికం ఇవాళకి మన సైడే అంట. బట్ ఇగో
ఏదో ఒకటి చేస్తా. చెప్తాను ఆ నాన్ సింక్ తో నేను పడలేను. మీరు జాగింగ్ డ్రెస్ లోనే వచ్చారా? చెప్పారు బ్యాండ్ బేలం బ్యాచ్ లాగా అందరూ ఒకేలాగా ఉండాలని. సో మరి ఆ చివరాయన చూడండి ఎంత రొమాంటిక్ గా వచ్చారు ఆయన. ఏంటి సార్ చేతులు మీ పూలు వేసుకొచ్చారు? 10 మంది అమ్మాయిలు ఉన్నారు కదా, అందుకే 10 పూలు. పూలు టీ షర్ట్ సైడ్ వేసుకుని ఎందుకు అంత రొమాంటిక్ గా రెడీ అంటే 10 మంది క్వీన్స్ ఉన్నారు కదా అన్నావు. అంటే ఏంటి అర్థం? ఏదో ఒక్కళ్ళైనా సెట్ అవుతారు కదా అని. 10 మందిని చూసి భయపడుతున్నాడు పసిబిడ్డ. మీ వాయిస్ కే భయపడుతున్నాడు, మీకు కాదు. అసలు వాయిస్ ప్రాబ్లం కాదు కానీ ఆయన ఫస్ట్ 10 మంది అనగానే ఎందుకులే మనకని అనుకున్నారు అంతే. సరే నిన్ను వదిలేసి 9 మంది. కానీ వాళ్ళే నచ్చారు నాకు. ఏ బాను, నీ పొలంలో మొలకలు వచ్చాయి. ఎందుకని నేను చెప్తా, అమ్మాయి అయితే ఇంటికి వెళ్ళాక ఆకర్ష్ కి పడుద్ది. అదే ఒక అబ్బాయితో ఫిక్స్ అయ్యాడు అనుకో ఏ ప్రాబ్లం ఉండదు. వాళ్ళ సైడ్ వాళ్ళే అబ్బాయిలని చెప్పుకుంటారు. ఆగస్ నువ్వు టెన్షన్ పడకు. ఇంత మందిలో నాకు బాను అంటే ఇష్టమని ఇలా నేషనల్ టెలివిజన్ లో చెప్పావు. వైట్ అండ్ వైట్ విత్ రోజెస్, అక్కడ వైట్. అయ్యో ముందు అలాగే ఉంటుంది, తర్వాత నీకే అర్థం అవుతుంది. ఆల్ ది బెస్ట్. అండ్ అట్లా జోడి మై గాడ్, రాత్రి ఏ పిడకలు వస్తాయంటో నాకు. యా ఈరోజు మీరంతా ఇటువైపు, మీరు ఇటు సైడ్ ఉన్న క్వీన్స్ తో పోటీ పడతారు. కానీ అందులో ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే వెల్కమ్ కింగ్స్, వెల్కమ్ టు సూపర్ క్వీన్స్. సో ఈ రోజు ఏ క్వీన్ ఏ కింగ్ తో పోటీ పడుతుంది అనేది మనకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. ఓకే, సెలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలంటే ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, ఇటు కింగ్ ఇటు క్వీన్, మీ ఇద్దరి మధ్యలో పోటీ ఎప్పుడు ఉంటుంది. ప్రదీప్ ఒకటి గమనించారా, ఆయన ఇందాక చివరున్నాడు, ఇప్పుడు ముఖాముఖి స్ట్రైట్ గా వచ్చేసారు చూసారు. రోసనయ్య జాక్ వదిన. సరే భయ్యా, మేము డిస్టర్బ్ చేయలేం కానీ నువ్వు చూస్తూ ఉండు. అసలు విషయం ఏంటంటే, ముందు నేను ఇద్దరు కింగ్స్ ఇట్ సైడ్ నుంచి, ఇద్దరు క్వీన్స్ ఇట్ సైడ్ నుంచి పిలుస్తాను. మీ ఇద్దరికి ఈ బోర్డ్స్ ఇస్తాను. మీ నలుగురికి కలిపి ఒక ప్రశ్న అడుగుతాను. ఆ ప్రశ్నకి సమాధానం ఇక్కడున్న ఇద్దరు కింగ్స్ డిస్కస్ చేసుకుని ఒక ఆన్సర్ ఇస్తారు. ఇద్దరు క్వీన్స్ డిస్కస్ చేసుకుని ఒక ఆన్సర్ ఇస్తారు. ఎవరు ఆన్సర్ అయితే రైట్ అవుతుందో వాళ్ళకి చాయిస్ ఉంటుంది వాళ్ళ అపోనెంట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి. సో ఇట్ సైడ్ నుంచి ఆ ఇద్దరు కింగ్స్ రవికృష్ణ అండ్ దిలీప్, కమ్ ఆన్. అండ్ క్వీన్స్ నుంచి మీరు కరెక్ట్ గా వాళ్ళ పేరు చెప్తారుగా. ఓకే, నవ్య స్వామి అండ్ యష్మి. సో ఇట్ సైడ్ నుంచి ఇద్దరు కింగ్స్ ఇద్దరు క్వీన్స్ వచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, డిస్కస్ చేసుకుని 1 సింగిల్ ఆన్సర్. దట్టు నేను అడిగేది పర్సంటేజ్. సో రైట్ ఆన్సర్ ఏది దగ్గరగా మ్యాచ్ అవుతున్నా దట్ విల్ బి రైట్ ఆన్సర్. సర్వే చేసిన తర్వాత తెలిసిన క్వశ్చన్స్ ఇవి. ఆ పర్సంటేజెస్ ఉన్నాయి, ఎవరు మ్యాచ్ చేస్తారో చూద్దాం. ఎంత పర్సెంట్ అమ్మాయిలు వాళ్ళ ప్రేమని కళ్ళతోనే తెలియచేస్తారు? ఇది రవికృష్ణకు బాగా తెలుసు అనుకుంటా. ఎంత పర్సెంటేజ్ అమ్మాయిలు తమ ప్రేమని కళ్ళతోనే తెలియచేస్తారు అని ఫీల్ అవుతున్నారు? కింగ్స్ ఆన్సర్ ఏంటో చూద్దాం. 45%. 45%. మిగతా అందరూ డైరెక్ట్ అటాక్ అనా? మీలాంటి వాళ్ళు వైలెంట్ బ్యాచ్ ఉంటారు కాబట్టి వాళ్ళు డైరెక్ట్ అటాకే. ఎంత పర్సెంటేజ్ అమ్మాయిలు తమ ప్రేమని కళ్ళతోనే తెలియచేస్తారు? 90%. ఎన్నిసారి సైట్ కొట్టాను కన్నుతో, నాకు తెలియలేదు ఎప్పుడు అసలు. సో ముందు ఆవిడని అడుగుదాం. మీ ఉద్దేశంలో ఆల్మోస్ట్ ప్రతి అమ్మాయి తమ ప్రేమని కళ్ళతోనే ఎక్స్ప్రెస్ చేస్తారు. అవును, ఎలా? కళ్ళతో కళ్ళతో తెలియచేయండి మీ ఇష్టాన్ని. Come on, Navya, 90%, 90%. జల జల జలపాతం నువ్వు, సల 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 నువ్వు తాకితే నన్ను పొంగే వరదైపో.
భయ్యా నువ్వు తెలియజేసే కాగు అవి ఏం తెలియజేస్తారో చూస్తాను. అలా నా ఓకే రైట్ కంటిన్యూ. తనకన్నా ఎక్కువ తన కళలోనే ఎక్స్ప్రెషన్ కనబడుతుంది. అంటే నాది కొంచెం ఎక్స్ప్రెసివ్ ఫేస్ అండి. ఇప్పుడు ఆవిడ కళ్ళతో ఏదో తెలియజేశారు. ఏం చెప్పారు సార్? ఫుడ్ ఆర్డర్ ఏం పెట్టాలి అని అడుగుతున్నట్టు ఉంది నాకు. అది నీకేమైనా ఆర్డర్ పెట్టాలా? నాకొద్దమ్మా, మీరు తినేయండి, నాకొద్దు, నేను ఉపవాసం. సో ఆవిడ జెన్యూన్ గా చెప్పారు, కళ్ళతో ఎక్స్ప్రెస్ చేస్తారు అని. ఆవిడ చేశారా? చేసింది డెఫినెట్ గా. మీరు 45% మీరు ఎందుకు అంత తక్కువ? పాత జనరేషన్ లో అయితే వాళ్ళు రాసింది కరెక్టే. ఇప్పుడు శంకిని డాకిని ఈ బ్యాచ్ ఎక్కువ అయిపోయారు కదా అని అటు చూపిస్తున్నావేంటి? నీ పేరు చెప్పను, నేను టెన్షన్ పడకు ప్లీజ్. ఓకే, శంకిని ఎవరు ఫస్ట్? పాను ముద్దుగా ఉంది కదా కొంచెం. ఆమె పేరు ఎత్తే అక్కడ చూడు స్మైల్, బుగ్గలు ఎర్రబడుతున్నాయి. నెక్స్ట్ కేటగిరీ అండి. పాపం చూడు, వాలంటరీగా ఆమె ఎత్తుతున్నారు ఇలాగా. క్లారిటీ, శంకినియా డాకినియా? యాజ్ పర్ సర్వే ఎంత పర్సంటేజ్ అమ్మాయిలు తమ ప్రేమని కళ్ళతో ఎక్స్ప్రెస్ చేస్తారు? ఆన్సర్ ఇస్ %95%. కంగ్రాచులేషన్స్ క్వీన్. ఇప్పుడు మీరు ఇద్దరు డిసైడ్ అయ్యి మీ ఇద్దరిలో ఎవరి అపోనెంట్ ఎవరు అవుతారు వీళ్ళిద్దరిలో అనేది మీ డెసిషన్ చెప్పండి. దిలీప్, యష్మి గారు దిలీప్ గారిని అపోనెంట్ గా సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి నవ్య గారి అపోనెంట్ రవి అవుతారు. ఇంతేనా? ఇంకేమైనా మార్పు చేర్పులు ఉంటాయా? ఈ ఒకసారికి ఇలా కానిచ్చేద్దాం. ఓకే, సో ఈ సైడ్ కింగ్ సైడ్ నుంచి క్రాంతి అండ్ సిద్ధు, మధుమిత అండ్ స్నిగ్ధ. మీ క్వశ్చన్, ఎంత పర్సంటేజ్ అబ్బాయిలు తమ తప్పు లేకపోయినా సారీ చెప్తారు? 100%. బాయ్స్ మీ ఆన్సర్ 99%. 99% అబ్బాయిలు తమ తప్పు లేకపోయినా పాపం సారీ అని చెప్తారు. సో క్వీన్స్ మీరేమనుకుంటారు? ఎంత పర్సెంటేజ్ అబ్బాయిలు? 85%. కింగ్స్ ఎందుకు 99? అంత ష్యూర్ గా ఎలా ఉన్నారు? వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ గానీ వాళ్ళ లవ్ లైఫ్ గానీ సాఫీగా జరగడానికి సారీ అనే ఒక వర్డ్ తో ఆ కన్వర్సేషన్ క్లోజ్ చేస్తారు. బికాస్ దే వాంట్ టు మేక్ ఇట్ టు ద నెక్స్ట్. ఏంటో మహానుభావులు మాట్లాడితే అసలు. సరే, ఆయన ఏమంటారు? మీ తప్పు లేకపోయినా మీరు ఎప్పుడైనా సారీ చెప్పారా? ఇంట్లో సిస్టర్స్ కి వాళ్ళకి చెప్తూ ఉంటా, ఫ్రెండ్స్ కి. అవునా సిద్ధు? ఇగో తనకే చెప్పా. ఎప్పుడు చెప్పా నాకు? ఎప్పుడు చెప్పావా? ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది నువ్వు? అది సత్యాకి మంచి యూట్యూబ్ తమ్మునేలు వచ్చింది, మామూలు కూడా. లాస్ట్ గారు మన ఛానల్ పెట్టేద్దాం. సో ఫుడ్ గురించి ఇద్దరికి టాపిక్ వచ్చింది. గ్యారంటీ యూట్యూబ్ లోకి వెళ్లాల్సిన మ్యాటరే బిర్యానీ భాగోతం. మేము కూడా ఒకటి రెడీ చేసాం భయ్య. ఏంటి? అడిగింది పెట్టలేదని సారీ చెప్పిన సిద్ధు అంట. సరే, ఆవిడ పాపం బాధపడుతున్నారు, సారీ చెప్పే. సారీ సత్య. ఏంటి అలా చెప్తారా మీ ఊర్లో? కాళ్ళు పట్టుకోమంటారంటే ఇప్పుడు డార్లింగ్ వెళ్ళిపోయి ఎందుకు డార్లింగ్? 85% మీకు ఎవరైనా అలా చెప్పారా? 60% వాళ్ళది తప్పు ఉంటది, 40% మంది. ఎంతమంది సారీ చెప్తారు పర్సన్ కాదు, ఇప్పుడు అందులో వాళ్ళది ఎంత తప్పు ఉంటుందో అది చెప్తోంది. యాజ్ పర్ సర్వే ఎంత పర్సెంటేజ్ అబ్బాయిలు తమ తప్పు లేకపోయినా కూడా సారీ చెప్తారు? ఆన్సర్ ప్లీజ్. నా తప్పు లేకపోయినా ఐఎమ్ సారీ, మీరు ఓడిపోయారు. క్వీన్స్ ఆల్మోస్ట్ రైట్ ఆన్సర్ ఇచ్చారు. 82% రైట్ ఆన్సర్. మీరు 85 ఇచ్చారు. కంగ్రాచులేషన్.
రైట్ ఆన్సర్ ఇచ్చారు కాబట్టి మీరిద్దరు డిసైడ్ చేసి ఈ ఛాలెంజ్ లో మీ అపోనెంట్స్ ని సెలెక్ట్ చేసుకోండి. లేడీస్ ఫస్ట్ క్రాంతి. ఆయనకు కాదు, మీకు చెప్పాలి. ఆల్ ది బెస్ట్. సిద్ధు వర్సెస్ సిద్ధు అంతే. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ బి సీటెడ్. కార్తీక్ అండ్ ఆకర్ష్ ఆన్ స్టేజ్ ప్లీజ్. బాను భయ్యా ఏంటి భయ్యా, ఇంకా ప్రోమో రిలీజ్ గా ముందుకు ఇంత క్రేజ్ వచ్చింది నీకు? ఓకే, క్వీన్ సైడ్ నుంచి ఓ భాను చెప్పాలి కదా బ్రో. భాను అండ్ సత్య. నీకు తెలుసా చూపే బంగారం శ్రీవల్లి అలా తిరిగింది. సార్ కంపల్సరీ క్వశ్చన్ చెప్పే సెలెక్ట్ చేసుకోవాలా? ఈ క్వశ్చన్ లో సెలక్షన్ లేదు, ఇంకా ఓన్లీ పర్సంటేజే చూస్తాం. ఎంత పర్సంటేజ్ అమ్మాయిలు అబ్బాయిల దగ్గర నుంచి పొగడ్తలు కోరుకుంటారు? క్వీన్స్ మీ ఆన్సర్ 100%. ఓకే, సో ప్రతి అమ్మాయి కోరుకుంటుంది ఆ అబ్బాయి పొగడాలి అని. ఓకే బాయ్స్, వై 90? బేసిక్ 90 అనే పదం బాగా ఇష్టం అబ్బాయిలకి. చెప్పు భయ్యా, అన్నావుగా. అంటే తనకు పొగడతలు అవసరం లేదు, చూస్తే సరిపోద్దని చెప్పాడు. 90% అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తారు, 100% అమ్మాయిలు ఎక్స్పెక్ట్ చేస్తారు. లెట్స్ సీ ది రైట్ ఆన్సర్. కింగ్స్ రైట్ ఆన్సర్. మీరే సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే ఓకే డన్. ఆయనే ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడట. నువ్వు సెలెక్ట్ చేసే ఆప్షన్ సెలెక్ట్ ఓ చేసుకో. అలా అంటారా? ఓకే, దాన్నే ఉంది. సత్య. కార్తిక్ వర్సెస్ సత్య కాబట్టి ఆకర్ష్ వర్సెస్ బాను. భాను గారు మీ అపోనెంట్ గా రావడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకు అక్కడ షాక్ చేస్తున్నావు? ఇది నీ ఒరిజినాలిటీ కాదు కదా. ఏంటి ఇప్పుడు నేనేం చేయాలి? ఆవిడ గురించి మీకు ఏం తెలుసు? మీ అపోనెంట్ గురించి చెప్పండి. యాంకర్ అని తెలుసు, యాక్ట్రెస్ అని తెలుసు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అని తెలుసు. డబ్బింగ్ ఆర్టిస్ట్. యాంకర్ చేస్తున్నప్పుడు పడ్డారా లేకపోతే డాన్స్ చేస్తున్నప్పుడు పడ్డారా? బాహుబలిలో కాలకేయ టీమ్ లో భానుశ్రీ ఎక్కడుంది? బాను, ఈ ఎక్స్ప్రెషన్ చూసావా? అసలు ఆ సినిమాలో తమన్నాను చూలే, నేను ఈ అమ్మాయిని చూసానని చెప్తున్నాడు. ఈ రుక్కుపో సాంగ్ ఉంటుందా? ముగ్గురు ఉంటారు హీరోయిన్స్, అందులో భాను ఎవరు? సార్ నా కళను మోసం చేయలేదు సార్, దాంట్లో లేరు. కరెక్ట్ ఆన్సర్. ఉండవా మనం ఏం చేయలేం కాబట్టి కార్తిక్ వర్సెస్ సత్య అండ్ రోజ్ వర్సెస్ జాక్. ఆ పడవ అప్పుడు కాదు సార్, ఇప్పుడు మునిగిపోద్ది. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అనిల్ అండ్ రితేష్. క్వశ్చన్ ఇంకా వినలే, అపోనెంట్ కూడా ఎవరు తెలీదు. నేను ఇప్పుడు పేర్లు చదువుతాను, మళ్ళీ ఆ రియాక్షన్ ఇస్తాను. నేను కూడా చూస్తాను. శివజ్యోతి అండ్ పూజ. ఏరి బాయ్స్ ఏరి. ఆ పేర్లు చదవగానే పారిపోయారు. బయదా ఇప్పుడు ప్రశ్న, ఎంత పర్సంటేజ్ అబ్బాయిలు అమ్మాయిల కారణంగా గెడ్డం పెంచుకుంటారు?
మీ ఆన్సర్ 75%. 75%. గర్ల్స్ 50%. ఏదొచ్చినా మా పేరు ఎత్తుతారు కాబట్టి 50. ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఉంటారండి, మిడిల్ క్లాస్ మాచిరాజు. మాచిరాజు గారు మిడిల్ క్లాస్ వాట్యా ఫస్ట్ టైం 2 ఎపిసోడ్లో ఆవిడ మైక్ తీసుకుని అడగాలనిపించిన ప్రశ్న. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. హియర్ వి గో. మేమే గెలిచాం. ఎలాగా? 50కి 10 దగ్గర వేస్తే 60 అవుతుంది, 50కి 25 వేస్తే 75 అయ్యింది. ఇదిగో ఇంత సీరియస్ మాట్లాడుతూ ఆల్రెడీ అక్కడ పడుకున్న క్రాంతిని లేపద్దు మీరు. కంగ్రాచులేషన్స్ క్వీన్స్. ఈ కాంబినేషన్ గురించి నేను వెయిట్ చేస్తున్నాను. ఎవరు మీ చాయిస్? ఏ రాయి అయితే ఏముంది, ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అంతే. ఓకే, అనిల్ వర్సెస్ పూజ, శివజ్యోతి వర్సెస్ హితేష్. ప్రదీప్, క్వశ్చన్ ముందు అడుగుతావా లేకపోతే పర్సంటేజ్ ముందు రాయాలా? వచ్చిందండి వయ్యారి. సీనియర్ మోస్ట్ యూత్ కాబట్టి అలాగే ఉంటది. యూత్ అన్నప్పుడల్లా నాకు క్లోజ్ చేసుకోండి. ఎంత పర్సెంట్? నాకైతే బీటెక్ లో 71% వచ్చింది. ఎంత పర్సెంట్ అమ్మాయిలు రహస్యాన్ని గోప్యంగా ఉంచగలుగుతారు? నేను చెప్తున్నాను కదా 40 to 60 మధ్యలో ఉంటుంది. ఏది రాద్దాం నువ్వే చెప్పు. ఎందుకంటే వీళ్ళిద్దరి కంటే అక్కడ ఒక చిన్న సైజ్ డిబేట్ జరుగుతోంది. క్వీన్స్, మీ ఆన్సర్ ఏంటి? 40%. నువ్వే రాసామ్మా 40. యాక్చువల్లీ మన యూత్ స్టార్ కన్ఫ్యూజ్ అయ్యారన్నమాట. వెంటనే రికార్డ్స్ లోంచి ఆ యూత్ స్టార్ అనే పదాన్ని తీసివేయవలసిందిగా కోరుతున్నారు. 40% అమ్మాయిలు, 30% అబ్బాయిలు. మిగతా 60% మంది ఎందుకు దాచుకోలేరు సీక్రెట్స్? అంటే మాకు ఏదైనా చెప్పినా కూడా ఏంటంటే ఎవరికి చెప్పొద్దు అని ఏదైనా తెలిసిందనుకో, నలుగురికి చెప్పకపోతే మాకు మనశ్శాంతి ఉంటుంది. సరే, ఎక్కువగా దాచుకునే సీక్రెట్ ఏంటి? వయస్సు చాలా తప్పు. ఆవిడ ఏజ్ ని దాచుకోలేదు. 2001 లో ఆవిడ 16. రైట్ ఆన్సర్ ఇస్ చెప్పామా? 20, 30, 40. కంగ్రాచులేషన్స్. ఇప్పుడు మీ చాయిస్. మీ అపోనెంట్ ఎవరు? వీళ్ళిద్దరి మధ్య యుద్ధం చూడ్డానికి మేమంతా సిద్ధం. ఓకే, లాస్య గారు రండి. కృష్ణ, యూత్ స్టార్ నిజంగా అన్నిసార్లు అంటే అందరు నిజం అనుకుంటారు. సరే కానీ ఈ గేమ్ నేను ఆడలేను ప్రదీప్. ఇంకా నేను గేమే చెప్పలేదు కదా. దూరంగా అవి పెట్టారు, ఇక్కడ యమపాసం లాంటిది పెట్టారు. ఇక్కడ నుంచి అది వెయ్యాలి, అది లాగాలి. అది లాగాలంటే ముందు ఇది పడాలిగా. బ్రాండింగ్ కూడా చెప్పేస్తే అయిపోద్ది. సో వీళ్ళిద్దరి మధ్యలో ఈ గేమ్. ఇక్కడున్న మీ రోప్ ఎడ్జ్ లో ఒక రింగ్ ఉంది. ఈ లైన్ దాటకుండా ఇక్కడ నుంచి ఆ పోల్ మీదకి వేయడం ట్రై చేయాలి. ఒకసారి పడ్డాక మీ బ్లాక్స్ ఈ రెడ్ లైన్ దాటి లోపలికి రావాలి. మీకు 300 seconds టైం ఉంది. దాంట్లో ఎవరు లీడింగ్ లో ఉన్నా కూడా వాళ్ళే విన్. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఫిజికల్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్. ఓకే, టైమర్ స్క్రీన్ మీద ఉంది. 3, 2, 1, గో. ఫోకస్ చేయి. కొంచెం పవర్ తగ్గించచ్చు యూ స్టార్.
లాగే లాగే లాగే. కమాన్ 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 కమాన్. దాన్ని టార్గెట్ చేయండి, దగ్గరికి వచ్చింది ఆల్రెడీ. జస్ట్ మిస్. రాసియా ఒక్కటేనా? కమాన్. One minute to go. No problem, no problem. Concentrate. ఒక్కసారి పడితే 30 seconds to go. పైనుంచి లాసే కొంచెం. 5, 4, 3, 2, 1. సూపర్. అమ్మో ఎంత పని చేసింది రోహిత్. అందరు కలిసి ఆవిడ క్లాప్స్ కొట్టండి, నిజంగా సూపర్. వెల్ ప్లేడ్ బ్రదర్, గుడ్ జాబ్, సూపర్. స్టార్టింగ్ లో పడింది, ఇంకా దాని తర్వాత అస్సలు నీ మాటే వినలేదు. ఈవిడికి స్టార్టింగ్ నుంచి కొంచెం కొంచెం ఇన్స్టాల్మెంట్ లో జరుపుకొచ్చింది. అందులో పడట్లేదు. ఈవిడ రింగులో పడకుండా ఉత్తి తాడుతో కూడా సగం లాగగలిగింది. అది సెకండ్స్ తో టైం తో సంబంధం లేకపోతే కనుక యు డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. నా కోసం కన్సిడర్ చేయండి, ఇంకొక 10 seconds ఎక్స్ట్రా ఇవ్వచ్చు కదా. తాడు తీసుకెళ్లి బయట కూర్చుని తెల్లారే ఎంతవరకు వేసుకోవచ్చు, లాక్కోవచ్చు. బట్ గేమ్ ఇస్ గేమ్, రూల్స్ ప్రకారం వెళ్తాం, అప్పుడేగా రిజల్ట్ తెలిసేది. వెల్ సూపర్. ఓకే, ఇట్స్ గేమ్ 2. ఇటు సైడ్ నుంచి బుష్, ఇటు సైడ్ నుంచి మస్కిటో. ఇది ఆయనకు అర్థమైపోయింది. రండి బ్రో. ముందు అసలు గేమ్ లోకి వెళ్లే ముందు ఆ మస్కిటో స్టోరీ ఏంటి ప్రేక్షకులకు తెలియాలి. మస్కిటో ఎప్పుడు ఇరిటేట్ చేస్తూ ఉంటది కదా, నాకు ఎప్పుడు ఇరిటేట్ చేస్తూనే ఉంటాడు, అందుకే మస్కిటో అని పేరు పెట్టా. అంటే ఇరిటేట్ చేస్తారంటే ఎలాగా? అందరు అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తాడు. అది కరెక్ట్. ఆయన చెప్తున్నాడంటే కరెక్టే. నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు దిలీప్, నీకు ఇంకా పెళ్లి అవ్వలేదు, పెళ్లి చేసుకుందామంటే ఒప్పుకోడు. అందరు అమ్మాయితో ఫ్లర్ట్ చేస్తాడు, ఎందుకు నేను అమ్మాయిలాగా కనిపించనా? నాకు పెళ్లి అవ్వలేదు, నీకు పెళ్లి అవ్వలేదు, మనం పెళ్లి చేసుకున్నాడు వద్దంటున్నాడు. అది ఇరిటేట్ అవుతుంది నాకు. ఎందుకు బ్రో ఇరిటేట్ చేయడం? చేసేసుకోవచ్చు కదా. ఆఫర్ మీకు ఇస్తాను భయ్యా. మనం అద్భుతమైన గేమ్ ఆడబోతున్నాం. ఈ గేమ్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం. రైట్, ప్రాపర్టీస్ ప్లీజ్. ఈ బ్యారికేడ్ ఏదైతే పెట్టారో దీనికి రోప్ కట్టేస్తుంది పూర్తిగా. ఈ రోప్ ఇక్కడి నుంచి వచ్చి ఈ కింద నుంచి ఇటు వెళ్ళింది. సో మీరు కూడా ఈ బ్యారికేడ్ పై నుంచి వచ్చి దీన్ని తీసుకుని ఈ కింద నుంచి వెళ్లి ఈ రోప్ కోసం ఇక్కడికి వెళ్ళాలి. పైన ఎవరు లిఫ్ట్ చేస్తారు సార్, మీరా? నువ్వు ఆడాలంటే నువ్వు కంగారు పడాలి, ఈయన ఆడాలంటే మేం కంగారు పడాలి. పొజిషన్. సో యూ హ్యావ్ 300 seconds time. Your time starts in 3, 2, 1, go. Come on, Yashu, come on. ఆయన అలా దూకుతున్నారు. వామ్మో. ఫాస్ట్ తొందరగా. మళ్ళీ పెట్టాలి, ఇదంతా పెట్టాలి. సేవ్ యువర్ ఎనర్జీ. ఏ దిలీప్ కొంచెం స్లోగా ఆడు. దిలీప్ చంపేస్తాను నేను.
దిలీప్ వెయిట్ చేయవా కొంచెం ప్లీజ్, ఇంత నా ఫ్రెండ్షిప్. ఇగో ఆవిడ పిలుస్తోంది, విను. జంప్ లేదా? అమ్మాయి కదా. దిలీప్ ఇంకా చాలా సీక్రెట్స్ ఉన్నాయి, చెప్పేస్తా చూడు. సార్ మేడం మడత మంచం ఏదో తయారు చేస్తున్నారు సార్. ఉండండి. షో యు విన్. అయిపోయింది ఇక్కడ, చెప్పేశారు. ఇది మేము కట్టించినట్టే ఉందా? మీరు ఏ ఆర్డర్ లో అయితే వెళ్ళారో రివర్స్ అదే ఆర్డర్ లో వచ్చారా? రాలేదు. వావ్, ఇవేంటమ్మా ఊగుతున్నాయి? అంటే అది నా ప్రాబ్లం కదా, అది నా విన్నా. టచ్ చేస్తేనే పడిపోయేలా కట్టారా మీరు? అంతే అది నా ఇంత టాలెంట్. జరిగిన తర్వాత కూడా మేము విన్ అంటున్నారు చూసా, కాన్ఫిడెన్స్ నచ్చింది మే నాకు. నాకు అక్కడ కాదు, మధ్యదారిలో వెళ్ళి ఇగో దిలీప్ ఏయ్, మొత్తం సీక్రెట్ చెప్పేస్తా. ఇంతకీ ఇప్పుడు ఎవరు గెలిచినట్టు? 300 సెకండ్స్ అయ్యే టైం కి ఇద్దరు గివెన్ టైం లో ప్రాపర్ గా గేమ్ ని ఫినిష్ చేయలేకపోయారు. సో ఇట్స్ ఎ టై. వెల్ ప్లేడ్, చాలా కష్టపడ్డారు. థ్యాంక్ యూ. వెరీ వెల్ డన్. థ్యాంక్ యూ. ఈ స్టేజ్ మీదకి మరో స్టార్ క్వీన్ కూడా రాబోతున్నారు, తన స్టోరీ చెప్పడానికి, తన జర్నీ చెప్పడానికి, అండ్ మనతో తన రీసెంట్ సెలబ్రేషన్స్ అన్ని షేర్ చేసుకోవడానికి. ఎస్, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ యువర్ బ్యూటిఫుల్ ప్రజ్ఞా జైస్వాల్. జై జై బాలయ్య. కోకా-కోలా, పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ. సూపర్, వెల్కమ్ ప్రజ్ఞ గారు. వెల్కమ్ టు సూపర్ క్వీన్. Thank you, thank you. And how is it, the whole journey of Akhanda? Akhanda has been, I think, one of my best movie experiences, I would say. వండర్ఫుల్. అసలు ఆవిడ ఇంతసేపు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే ఆవిడనే చూడడం సరిపోయింది. బట్ ఇంతసేపు ఇంగ్లీష్ లో చెప్పారు, మన భాషలో తెలుగులో సింపుల్ గా ఆవిడ ఒక్క డైలాగ్ చెప్తే సరిపోద్ది, మొత్తం సెట్ అయిపోద్ది ఇదంతా. అరే అందరికీ నమస్కారం. నమస్కారం. ఈ రోజు నాకు చాలా 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 సంతోషంగా ఉంది. నేను తెలుగు నేర్చుకుంటున్నాను. నేను త్వరలో తెలుగులో మాట్లాడతాను. ఫైనలీ చాలా ఈ మాత్రం చాలా తీసేసానా? జై బాలయ్య, జై బాలయ్య. వెరీ వెరీ లక్కీ మన అందరం యూనో అలాంటి వ్యక్తితో ఒక స్టేజ్ షేర్ చేసుకోవడం, ఒక మూవీ షేర్ చేసుకోవడం. సో వి విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ అండ్ సూపర్ సక్సెస్ అండ్ ఎంజాయ్ ద సక్సెస్. సో మచ్. సో మా ఈ సూపర్ క్వీన్ షోకి వచ్చారు కాబట్టి కాసేపు ఉండి సరదాగా మా వాళ్ళందరితో ఇంటరాక్ట్ అయితే మేము కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. సో ప్లీజ్ కాసేపు కూర్చోవాల్సింది. చక్కగా ఆవిడ అక్కడ కూర్చున్నారు. మేడం మీకు విషయం తెలుసో లేదో, మా క్వీన్స్ అందరూ దే వెరీ వెరీ టాలెంటెడ్. యా ఐ కెన్ సీ. ఓ యూ కెన్ సీ. యా. అసలు వాళ్ళు వాక్ చేసుకుంటూ వస్తుంటే అసలు కెమెరాలు పగిలిపోతాయి. అర్థమైంది. యూ వాంట్ టు సీ ద లైవ్ వర్జన్ ఆఫ్ ఇట్? yes. కమ్ ఆన్ క్వీన్స్. Presenting you the very very special and a beautiful contest, Miss Manikonda. Miss Manikonda. Okay, presenting you the first contestant, Shobha Shetty.
ఎవరి కాళ్ళు చేతులు ఎత్తేసారు. కానీ నాకు మాత్రం ఒకళ్ళ వాక్ నచ్చింది, శివజ్యోతి గారు. ఈవిడ బోన్ చేస్తుంటే ఎవడో లేపి అమ్మ అమ్మ అక్కడ పిలుస్తుంటే చాలా బాగుండే. నేను మీ దాకా అనుకున్నా, అరే శివజ్యోతి గారు పాపం భోజనం మధ్యలో లేపారు. లాస్య గారు అయితే ఆవిడ రివర్స్ పరిగెట్టుకుంటే. సో చెప్పండి ఇప్పుడు ఎవరు విన్నర్? They were all amazing. It's so tough for me to pick one. Good energy, good confidence. I was surprised one girl went and opened the zip. So cool. I love the attitude. And she did the hoodie. Amazing. Loved it. No winner. Everybody's a winner. Thank you. 10 మంది నడిచారు, మీతో పాటు ఆ క్వీన్ కూడా నడిస్తే ఇంకా అందంగా ఉంటుంది కదా. పాపం వెరీ స్వీట్ క్వీన్స్, థ్యాంక్ యూ సో మచ్. But listen, why are only the queens made to walk? అది మీరేం చేస్తున్నారంట. ఓకే రాజు గారు, యాజ్ రాజు సేస్ కింగ్, మీరు ఫస్ట్ నడిపి చూడండి, తర్వాత మీరు వచ్చారా? కాయిన్ ఉందా? మేడం మీరు సెలెక్ట్ చేయండి. Only one. నో వన్ కష్టం. ఎనీవన్. హే టాప్ రో ఫస్ట్. వైహి హాయ్ మేడం, నా పేరు అనిల్. Hi, Anil. Nice to meet you. బీన్ ప్లెజర్. కాదు, షేడ్స్ తీసుకోవడం కూడా కారణం ఒకటే ఏంటంటే మేడం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ లైట్స్ ఉన్నాయి. మీన్ షీ హ్యాడ్ మోర్ బ్యూటీ, మోర్ లైట్స్. కళ్ళు నేను ఎప్పుడు ఇలా కలపలేదమ్మా. అయ్యో మీది బాగుంటది, మీరు కొంచెం మీది నెక్స్ట్ లెవెల్, మీది నెక్స్ట్ లెవెల్. Okay, your favorite song you sing. పాడు సాంగ్. Your favorite. మేడం కోసం పాడు. రెడీ భయ్యా. అక్కడి నుంచి ఏం రాదు, నువ్వే పాడాలి. చెలియా నీ వైపే వస్తున్నా, కంట పడవా ఇకనైనా. ఇంకొకసారి కంటపడితే బాగా చెప్తున్నా. అభి దేఖ్ సంవత్సరం నుంచి చాలా ఈవెంట్ లో చాలా వాటిలో కలిసాం. అసలు ఇప్పటి వరకు ఎప్పుడు డాన్స్ కాదు కదా, కాలు కూడా కదపలేదు ఆయన. ఇవాళ ఆవిడ అడిగినప్పుడు వండర్ఫుల్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. He really impressed me. కదా Impromptu. గురుగారు చూసారా మార్కులు పడ్డాయి. No, I'm really impressed. It's my favorite song. He danced so well on this song. I'm inspired. And yes, keep smiling and be that energy. And మీరు ఎప్పుడు ఇలా వచ్చినా, ఏ సందర్భంలో కలిసినా, వెరీ స్వీట్, వెరీ కైండ్ అండ్ చాలా ఎనర్జీ ఇస్తారు అందరికి. Thank you. సో మా షోకి వచ్చినందుకు మా తరఫు నుంచి వచ్చిన గిఫ్ట్ హ్యాంపర్. Oh. Yeah.
థ్యాంక్ యూ. Thank See you you. soon. Thank you. All the best. Thank you so much. Game 3. Sidhu versus Sidhu. ఇప్పుడు మనం ఒక చిన్న సైజ్ దంగల్ సినిమా చూడబోతున్నాం. చాలా సింపుల్ ఈ గేమ్. మీకు ఈ రోప్ తో మీరు ఆ పులి పైన ఉంది కదా, మీరు పుల్ చేయగానే ఈ 2 టైర్లు గాల్లోకి లెగుస్తాయి. మీరు హైయెస్ట్ పొజిషన్ కి తీసుకెళ్లిన తర్వాత లాక్ అవుతుంది. మీరు దాన్ని ఎంత ఎక్కువసేపు హోల్డ్ చేయగలుగుతారు? మీకు ఇచ్చిన టైంలో ఎవరు ఫస్ట్ డౌన్ చేసేస్తే వాళ్ళు అవుట్. ఈ టైం రన్ అవుతున్నప్పుడు మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ని మీరు ఫాలో అవుతూ ఈ వెయిట్ ని బ్యాలెన్స్ చేయాలి. Questions? $300 seconds time ఉంది మీ దగ్గర. Your time starts in 3, 2, 1, go. సూపర్ సూపర్, బోత్ ఆర్ యు సూపర్. మీ ఫస్ట్ ఇన్స్ట్రక్షన్, మీరు నుంచిన ప్లేస్ నుంచి 3 అడుగులు వెనక్కి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, మీరిద్దరు ఇప్పుడు దీన్ని సింగిల్ లెగ్ తోనే హోల్డ్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్, మీరు ఇక నుంచి సింగిల్ హ్యాండే వాడతారు. ఇంకో హ్యాండ్ గాల్లోకి లిఫ్ట్ చేసి ఉండాలి. లిఫ్ట్. కాల్ కింద పెట్టండి ఆయన. అవుట్ 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 అవుట్. ఇంకా 60 seconds మిగిలుండగానే రిజల్ట్ ఏంటంటే ఈ గేమ్ విన్నర్ స్నిగ్ధ. Well done. You won this game. Thank you. సో ఎవరో ఎదురు చూస్తున్నారు ఆట ఆడడానికి. కానీ ఆయన కన్నా ముందు నా మిత్రుడు, నా శ్రేయోభిలాషి, నా రూపాయి బిళ్ళ ఫ్రెండ్, నా ఉప్పెన, నా సునామీ. ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాను. One and only Kranti. Kranti. సో మీ అపోనెంట్ ఎవరు సార్? మా మధు. రామ్మ చిట్టి తల్లి. ఓ మధు, ఓ మధు, ఆ మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు. సో ఈ టేబుల్ మీద ఏదైతే గ్రీన్ లైన్ ఉందో ఆ గ్రీన్ లైన్ మీద మీరు అక్కడి నుంచి ఒక బ్రిక్ తీసుకొచ్చి స్టాండింగ్ పొజిషన్ లో పెట్టాలి. పెట్టిన తర్వాత మళ్ళీ మీరు బ్యాక్ దాన్ని అలాగే బ్యాలెన్స్ చేస్తూ బ్యాక్ వెళ్ళి ఇంకో బ్రిక్ తీసుకొచ్చి మళ్ళీ దాని పక్కన నుంచోబెట్టాలి. ఒకవేళ ఈ ప్రాసెస్ లో ఈ బోర్డు మీద ఏమైనా పడిపోతే పడిపోయినవి తీసుకెళ్లి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. 300 seconds టైం ఉంటుంది. ఈ టైంలో అక్కడి నుంచి ఎన్ని బ్రిక్స్ ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ లో ఉంటాయో 0 clock టచ్ అయ్యే టైంకి అదే మీ స్కోర్. పొజిషన్స్. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1, go. మెల్లగా తీసుకెళ్ళు, మెల్లగా తీసుకెళ్ళు. గురుగారు అది పడిపోతే అక్కడి నుంచి రావాలి. డార్లింగ్ స్లో పెట్టు, స్లో. టైం చాలా ఉంది, మెల్లగా వెళ్ళు. భయ్యా ఏదైనా ప్రోమో ఇవ్వ. మూన్ వాక్ చేస్తాడు బాగుంది. నెక్స్ట్ రోప్ ఎంత లాగాలో అంతే లాగండి. సూపర్
సూపర్ ఇద్దరు బాగా ఆడుతున్నారు. సారు చిన్న సైజు మైకేల్ జాక్సన్ స్టెప్ వేస్తున్నారు. సూపర్ సూపర్. నీకు టైం ఉంది, కంగారు పడితే 0కి వెళ్ళిపోతారు. మీరు 3 చాలనుకుంటే కూడా ఆగచ్చు, టైం అయ్యేంత వరకు బ్యాలెన్స్ చేసుకుంటాం. 2 minutes to go, 120 seconds. మెల్లగా డార్లింగ్, మెల్లగా మెల్లగా. You have 90 seconds to go. One minute to go. మెల్లగా మెల్లగా మెల్లగా. సూపర్ సూపర్ మధు. క్రాంతిది ఒకటి పడిపోతే బాగుంటుంది టైంలో. డార్లింగ్ స్లో వెళ్ళు, స్లో వెళ్ళు. Ten, 9, 8. గ్రీన్ లైన్ మీద పెట్టలేదు. 5, 4. Hey! 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 ఓకే, ఎందుకు వదిలేసారు లాస్ట్ లో? ఇలా చూసాను అయిపోయింది. అక్కడ డెడికేషన్ చూడండి, ఇంకా వదలట్లేదు. యాక్చువల్లీ చెప్పడం మర్చిపోయాను, ఎవరైతే గెలుస్తారో మిగతా వాళ్ళందరూ గేమ్లు అయిపోయేంత వరకు ఉండాలి అలా. సూపర్ కాన్సన్ట్రేషన్ అండ్ చివరి వరకు హోప్ వదలకుండా 5 ప్లేస్ చేశారు. సారీ, 6 కూడా ప్లేస్ చేశారు. అది రాంగ్ ప్లేస్ చేసినా టైం ఫినిష్ అయ్యే టైం కి బ్యాలెన్స్ అవుతుంది. బట్ ఉండవా లేడీస్ తో మాట్లాడుతుంటే మధ్యలో డిస్టర్బ్. సో మేడం గారు చాలా అద్భుతంగా ఆడారు, వెరీ వెల్ డన్, సూపర్. చిన్న ప్రోమో ఏదైనా? అక్కడ రవి అండ్ కృష్ణ అట్లా కూర్చొని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు? ఏమ్మా ఏంటి ప్రాబ్లం? 1 point లీడ్ లో ఉన్నారు వాళ్ళు. నేను ఫస్ట్ పాయింట్ తెచ్చాను, ఎందుకు అరుస్తున్నావు? మీదకి వస్తున్నావు ఏంటి? వస్తే ఏమైంది? సో నెక్స్ట్ సీజన్ సూపర్ కింగ్స్ లో 2 కంటెస్టెంట్స్ దొరికేశారు. ఓకే, మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా ఆ 2 ఇప్పుడు ఈ వేదిక మీదకి పిలుద్దాం అనుకుంటున్నాను. నేను ఎవరిని పిలుస్తున్నా? ఆదర్శ జంట. ఏం తెలియని అమాయకుళ్ళు అక్కడ కూర్చొని నవ్వుతున్నావు చూడు, దాని అన్నట్టు రమ్మ. భయ్యా, నేను ఎంతో మందిని పిలిచా, కానీ మీ కంటెండర్ ని పిలవాలంటే కాస్త భయం వేస్తా. అదేదో మీరే పిలిస్తే బాగుంటుంది కదా. అలా పిలిస్తే వస్తారా? కొంచెం ప్రేమగా పిలువని. ఏముందండి, సింపుల్ గా ఇలా మోకాలు మీకు కూర్చుని నవ్య అలా ఏదైనా. భయ్యా, నువ్వు గేమ్ ఆడడానికి పిలుస్తున్నావు కదా, ఏంటిది ఇలా పిలుస్తారు ఎవరన్నా గేమ్ ఆడడానికి? ప్లీజ్ అని. చూసుకొని అలా అనాలి కదా. ఓకే, కమాన్. ఇందని చూడు కొడేస్తున్నా, అడగండి అసలు ఏంటి? అసలు ఏం జరుగుతోంది? మీ ఒపీనియన్ ఏంటి ఆవిడ మీద? డెఫినెట్లీ మంచి ఆర్టిస్ట్. అబ్బా భలే చెప్పారు మీరు, భలే చెప్పారు మీరు. అంటే లోపల ఒకటి పైకి ఒకటి ఉండదు, ఏదైనా సరే ఫేస్ మీద చెప్పేస్తా. మీకు కూడా అలాగే చెప్పారా? అంతే కదా. చూస్తున్నాను నేను 2-3 ఎపిసోడ్లుగా. ఇస్తుందా గట్టిగా? పెద్దగా మొహమాట పడట్లేదు ఆవిడ. తన గురించి మీరు చెప్పండి మేడం. మంచోడు, చూడడానికి మంచిగా ఉంటాడు. సో ఆయనలో మీకు నచ్చే 1 బెస్ట్ క్వాలిటీ? పేషెన్స్. నిజమే భయ్యా, నీకు చాలా ఓపిక భయ్యా.
సో ఇప్పుడు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏమనుకుంటున్నారో చెప్పారు. సాధారణంగా బయట ఏమనుకుంటున్నారో మీకు ఏమైనా ఐడియా ఉంటుంది అప్పుడప్పుడు? మీ ఇద్దరు స్క్రీన్ మీద ఉన్నప్పుడు డాన్స్ చేసినప్పుడు బాగుంటది కెమిస్ట్రీ అని చెప్తారు. చెప్పారా? మరి వాళ్ళు అలా చెప్పినప్పుడు మీరు చెయ్యాలి కదా. చేద్దాం కానీ సౌండ్. నెక్స్ట్ ఎపిసోడ్ కమింగ్ అప్. ఓకే, ఇట్స్ ఓకే. వద్దంటే వద్దు. ఏం పేరు పెడదాం? ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్యలో ఇప్పుడు ఫైట్ జరుగుతుంది. ఇప్పుడు మీకు ఇచ్చిన టైం లిమిట్ లో ఈ సీసా ఏదైతే ఉందో దాన్ని మీ సైడ్ కి తీసుకొస్తారు. దాని మీద ఒక కాలు పెట్టి దాన్ని బ్యాలెన్స్ చేస్తారు. అప్పుడు దాని మీద ఒక కుండ ఉంటుంది. ఆ కుండ పడిపోకుండా దీన్ని బ్యాలెన్స్ చేసి ఉంచాలి. ఇన్స్ట్రక్షన్స్ పెరుగుతూ ఉంటాయి, కుండల హైట్ పెరుగుతూ ఉంటుంది. పడిపోకుండా చివరి వరకు ఎవరు బ్యాలెన్స్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు. సో మీకు కుండలు ప్లేస్ చేయడానికి హెల్ప్ చేయడానికి 2 ఇంపార్టెంట్ వ్యక్తులను పిలుస్తాను. మా సైడ్ నుంచి మాకు మా క్రాంతి. ఇటు సైడ్ క్రాంతి వచ్చాడంటే అతన్ని తట్టుకునే వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు. యూత్ లాస్యా. $300 seconds time. 3, 2, 1, go. పెట్టమా, టైం అవుతుంది. కిందది ఎంత కరెక్ట్ పెడితే దాని పైవన్నీ కరెక్ట్ గా వస్తాయి. Last 50 seconds. $30 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Freeze. And it's a tie. సో జరిగిన వాటిల్లో 2 గేమ్స్ అబ్బాయిలు గెలిస్తే 1 గేమ్ అమ్మాయి గెలిచింది అండ్ మిగతా 2 టై చేశారు. సో ఇప్పటి వరకు 1-on-1 ఆడుతూ వచ్చారు. ఈసారి 3 మీ సైడ్ నుంచి 3 మీ సైడ్ నుంచి ఆట ఆడుతారు. సో ఫస్ట్లీ ఇట్ సైడ్ నుంచి ఆ 3 కింగ్స్ కార్తిక్, పవన్ అండ్ రితేష్. సో మీతో పాటు ఫైట్ చేసే ఫైటింగ్ క్వీన్స్ సత్య, శివజ్యోతి అండ్ శుభ శెట్టి. సో మీ 6 ఈ బాక్స్ మీద నుంచి ఉంటారు అండ్ ఆ స్క్రూని రొటేట్ చేస్తూ యాంటీ క్లాక్ వైజ్ లో దాన్ని కంప్లీట్ గా అందులో నుంచి తీసేసి ఆ రాడ్ ని కింద ప్లేస్ చేయాలి. అప్పటి వరకు మీ కాలు కింద పెట్టడానికి లేదు. ఓకే, టైమర్ 300 seconds. We'll start the game in 3, 2, 1, go. Karthik, please be seated.
కాలు కింద పెట్టాడు. సూపర్ సూపర్ జ్యోతక్క సూపర్. జ్యోతి అవుట్, కాలు కింద పెట్టారు. నో ప్రాబ్లం, వెల్ రైట్. $120 seconds to go. ఏమైందమ్మా, కళ్ళు తిరుగుతున్నాయమ్మా? One minute, 60 seconds to go. $30 seconds to go. 9, 8, 7, 6, 5, 4. Time up. ఆరుగురులో ఎవరూ పూర్తిగా కంప్లీట్ చేయలేదు. ఏమయ్యా కార్తిక్, దాదాపు నేను 3, 2, 1 గో అన్నం సేపు కూడా లేవంటే దాని మీద. కాదయా, మనం తీసుకునే చెక్ మీ పెట్టే అంత సంతకం టైం కూడా లేవు. బిడ్డ ఇది నా అడ్డ. 26.5. $14, $16, and is 8. సో ఇక మరి ఎవరు మిగిలారు? మా రోజన్న జాకక్క మిగిలారు. పాప వచ్చింది, బాబురా. ఎంత మంచి పాట అది, ఎంత మంచి పాట అది. ఎవరైనా మిమ్మల్ని డాన్స్ చేయమని అడిగారా? మా ఇష్టం అండి, కంటెంట్ ఇచ్చాము. ద పేడ్ నో. అంటే పేమెంట్ కోసం మాత్రం చేస్తారా? అది సో ఆవిడ మీకు నచ్చే క్వాలిటీస్ ఏంటి? ఆవిడ గురించి మీకు ఏం తెలుసు? గుడ్ యాక్ట్రెస్, మంచి డాన్సర్, ఓకే, వాయిస్ అద్భుతంగా ఉంటది. తనలో మీకు బాగా నచ్చే క్వాలిటీ ఏంటి? తన గురించి మీకు ఏం తెలుసు? నాకు పిల్లికల అబ్బాయిలంటే ఇష్టం. పిల్లకల్ అబ్బాయిలంటే చాలా ఇష్టం. సో వీళ్ళిద్దరిలాగే మరో ఇద్దరు మిగిలారు, ఒక కింగ్ ఒక క్వీన్ పోటీ పడ్డానికి. అనిల్ అండ్ పూజ ప్లీజ్. ఇద్దరు కలిసి షోల్డర్స్ మీద ఈ కర్రని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ ప్లాంక్ మీద నుంచుంటారు. ఎవరైతే కాలు కింద పెట్టకుండా త్రూ అవుట్ టైం లిమిట్ పైన ఉండగలుగుతారో వాళ్ళే గెలుస్తారు. అండ్ మీ టీమ్ లో మీ పార్ట్నర్ ఎవరైనా కాలు కింద పెట్టేసి అవుట్ అయితే వాళ్ళ ప్లేస్ కూడా మీరు తీసుకుని సెంటర్ లోకి వచ్చి రెండు మీరే బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. అప్పుడే గేమ్ కంప్లీట్ అయినట్టు. అనిల్ భయ్య సేమ్ నన్ను చూసి కాన్సన్ట్రేట్ చేసి మస్తు షేడ్స్ ఉన్నాయిరా నీలో. Your game starts in 3, 2, 1, go. Out. You can out. ತಳ್ಳೋ ನನ್ ಮೇಲೆ ತಳ್ಳೋ.
I have to shift it, no? Bro, मत दिख पा रहा है. How can I shift? అతను బ్యాలెన్స్ చేసి నువ్వు అవుట్ అయిపోవాలి. అదే how can I? Lift padu. Support ivo. సెంటర్ చేయి. Bro, come in the center, bro. సెంటర్ చేయి. Bro, push it in the center, bro. Mata center. You did it! Congratulations! భయ్యా మీరు ప్రతి ఎపిసోడ్ వస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ కార్తిక్. నాకు ఇప్పుడు అర్థమైంది అసలు ఈ షోకి నన్ను ఎందుకు పిలిచారా. Thank you so much, darlings. Wonderful support. Thank you. And queens, please on stage. సుబార్, సో ఈ రోజు జరిగిన ఈ ఛాలెంజెస్ లో ఇట్ సైడ్ నుంచి 4 అమ్మాయిలు గెలిచారు అండ్ ఇట్ సైడ్ నుంచి 4 అబ్బాయిలు గెలిచారు అండ్ దాంతో పాటు 2 టైలు జరిగాయి. సో ఓవరాల్ ఆడిన అన్ని ఆటల్లో బాయ్స్ అండ్ గర్ల్స్ ఈక్వల్ గా ఫినిష్. సో ఇలాగే ఈ గేమే కాదు, ఏ గేమ్ ఉన్నా, లైఫ్ లో ఏ ఛాలెంజ్ ఉన్నా అంతా సమానంగా ఒక అడుగు ముందుకేసి వెళ్ళాలి కోరుకుంటూ దిస్ ఇస్ మాచిరాజు సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.